వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై. భావోద్వేగంలో అభిమానులు. మాల్దీవులకు మద్దతుగా భారత్. $50 మిలియన్ల ఆర్థిక సాయం అందించిన భారత్. ఏఐ డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్. రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి. కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు. అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. భారత తరపున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యాన్ని వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2014లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టులో అరంగేట్రం చేశారు. తన కెరీర్లో కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు. కాగా ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. రోహిత్ నిర్ణయం ప్రకటించినప్పుడే కోహ్లీ కూడా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని బీసీసీఐ కాస్త ఒత్తిడి చేసిందని, అయితే బోర్డు మాట వినేందుకు కోహ్లీ ససేమిరా అని సోమవారం తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే రోహిత్ కోహ్లీకి కేవలం 1 ఏడాదే వయసు అంతరం ఉండటం, రోహిత్ విషయంలో ఒకలా, కోహ్లీ విషయంలో బోర్డు మరోలా ప్రవర్తించడంపై హిట్మ్యాన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరు దిగ్గజాల టెస్టు కెరీర్ ఒకే నెలలో ముగియడంతో భారత అభిమానులు కాస్త విషాదంలో నిలిచారు. విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పిన తరుణంలో బీసీసీఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక గొప్ప విజయంగా 2018-19 సీజన్ లో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్ ను అప్రతిహతంగా కైవసం చేసుకున్నాం. అది 71 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్ట్ సిరీస్ విజయంగా నిలిచింది. ఒక శకం ముగిసింది అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. భారత క్రీడా చరిత్రలో ఒక విశేషమైన ఘట్టం ముగిసినట్టేనని పేర్కొన్నారు. కోహ్లీ క్రీడా స్ఫూర్తి, అంకిత భావం, నాయకత్వ లక్షణాలు ఎనలేనివని కొనియాడారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడం భారత క్రీడా రంగంలో ఒక గొప్ప అధ్యాయానికి ముగింపు పలికింది. అతడి అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, జట్టును నడిపించిన తీరు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయి అని పేర్కొన్నారు. కోహ్లీ తన ఆట తీరుతో దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడని, గర్వకారణంగా నిలిచాడని చంద్రబాబు ప్రశంసించారు. ఇక భారత సారథి రోహిత్ స్థానంలో టెస్ట్ కెప్టెన్ రేసులో అందరికంటే ముందుగా శుభమాన్ గిల్ నిలిచాడు. ఐపీఎల్ లో తన సారథ్యం బాగుండటం, యువకుడు నిలకడైన ఆట తీరుతో తనకే జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఈ నెల చివరి వారంలో జట్టు ప్రకటన సందర్భంగా క్లారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో భారత్తో కయ్యానికి కాలుదువ్విన మాల్దీవులకు ప్రస్తుతం భారత్ అవసరం పడింది. దీంతో భారత్ మాల్దీవులకు ఏకంగా $50 మిలియన్ల ఆర్థిక సాయం చేసింది. ఈ మేరకు మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ ట్వీట్ చేస్తూ $50 మిలియన్ల ట్రెజరీ బిల్లును రోల్ ఓవర్ చేయడం ద్వారా మాల్దీవులకు కీలకమైన ఆర్థిక సహాయాన్ని అందించినందుకు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సకాలంలో సహాయం మాల్దీవులు అండ్ భారతదేశం మధ్య సన్నిహిత స్నేహ బంధాలను ప్రతిబింబిస్తుంది. ఆర్థిక స్థితిస్థాపకత కోసం ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిస్తుంది అని రాసుకొచ్చారు. కాగా గతంలోని భారత ప్రధాని మోడీపై మాల్దీవ్స్ మంత్రులు సోషల్ మీడియా ద్వారా చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా దాదాపు 3 నెలల పాటు పర్యాటకం పూర్తిగా ఆగిపోయింది. దీంతో మాల్దీవ్స్ భారత్తోని శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదని భావించి ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పారు. అలాగే ప్రధానిపై భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సైతం సస్పెండ్ చేసింది. హైదరాబాద్ నగరం సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్గా రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలోని నానక్రామ్ గూడలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థ సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు సైతం కీలక కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల విధానాల ఫలితంగా కొత్తగా 3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయని, తద్వారా 1,00,000కు పైగా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడ్డాయని వివరించారు. రాష్ట్రంలో మరిన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ బృహత్తర లక్ష్య సాధనకు పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. And give you an insight into our plans. For my government to help my stakeholders, farmers, women, youth, students, senior citizens have to support industry and grow the economy. I am happy to share that we have attracted nearly 3 lakh crore investment since December 2023. We have created more than 1 lakh jobs in private sector. During my trips to the World Economic Forum in Davos and investor meets in the US, South Korea, Japan and Singapore, we have convinced the world that Telangana means business. This year to Davos, we have become a #1 state in attracting investments. Almost 1.78 lakh crores. We are #1 state in India in investments, both domestic and international. Hyderabad is now a GCC hub. In both software and life sciences, Hyderabad emerged as a leading hub for AI-ready data centers, life sciences and manufacturing sectors. IT giants like Microsoft, Cognizant, HCL Tech, Infosys and Wipro have all opened new campuses and are expanding. We are #1 state in policing and law and order according to Government of India report. In managing inflation, we are #1. In creating jobs, both government and private sector, we are #1. In tax collections, state-owned tax collections, we are #1 in India. We are doing India's largest entrepreneur funding and monitoring program, empowering 66 lakh women through self-help groups. బగబగ మండుతున్న మే నెల వేసవి నుంచి ఉపశమనం కలగనుంది.
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఏపీలో రానున్న 5 రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరాఠ్వాడ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి ప్రస్తుతం బలహీనపడింది. గత 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రానున్న 24 గంటల్లో నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ద్రోణి కారణంగా రుతుపవనాలు వేగంగా కేరళను తాకే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 5 రోజులు ఏపీలోను, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరిక పొంచి ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. రాయలసీమలోను పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఇక యానాం ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలోని విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే పరిస్థితి ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. With possibility of heavy rainfall over northeast India, Sikkim and interior Karnataka, Rayalaseema, coastal Andhra Pradesh and Tamil Nadu region. Heavy rainfall also likely to continue over Andaman and Nicobar Islands. On 16th of May, heat wave conditions likely to continue over Uttar Pradesh and West Rajasthan and Gangetic West Bengal, with possibility of intense thunderstorm over Gangetic West Bengal and Chhattisgarh, and heavy rainfall over parts of northeast India, Sikkim and southwest India, especially Rayalaseema, coastal Andhra Pradesh, interior Karnataka and Tamil Nadu. Heavy rainfall also likely to continue over Andaman and Nicobar Islands, with possibility of thunderstorm over southwest India, central India, East India and Northeast India. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి విద్యార్థుల హాల్ టికెట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ వివరాలను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. అలాగే మనమిత్ర ద్వారా వాట్సాప్లోని హాల్ టికెట్లు పొందొచ్చని అధికారులు సూచించారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు 74వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం చేసిన అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. అలాగే నియోజకవర్గంలో గల ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు, పలహారాలు యనమల రాజేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మేడం గారు మీరు అడ్డు చెప్తున్నారు, మీరే కలుస్తున్నారు అలా చెప్పండి. అటువైపు మేడం గారు కొంచెం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నా కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ జీవో 117 రద్దు చేసి నూతన జీవో విడుదల చేసి ఉపాధ్యాయులకు అండగా నిలబడతామన్న ఎన్నికల హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం నూతన జీవో విడుదల చేయలేదని, ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను నాశనం చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీవో నంబర్ 117 రద్దు చేసి కొత్త జీవో ఇస్తామనగానే ఉపాధ్యాయుల్లో కొత్త ఆనందం పొంగిపొర్లింది. కానీ జీవో నెంబర్ 115 రద్దు చేశారు, కానీ దాని స్థానంలో కొత్త జీవో ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది అధికారులు అలసత్వంగా మేము భావిస్తున్నాం.
ఏదేమైనా ప్రాథమిక విద్య ప్రభుత్వ విద్యని నాశనం చేసే దిశగా ఈ అధికారుల ఆలోచన విధానం ఉందనేది మా అభిప్రాయం. ఎందుకంటే మోడల్ స్కూల్ పేరు చెప్పి మోడల్ స్కూల్ ఇవ్వడం అనేది మాకు ఆనందదాయకమే. కానీ బేసిక్ ప్రైమరీ ప్రతి గ్రామంలో పాఠశాలని బేసిక్ ప్రైమరీ స్కూల్గా మార్చడం ద్వారా 3-4-5 తరగతులని విలీనం మోడల్ స్కూల్లో చేస్తున్నారు. ఇది అంబేద్కర్ ఆశించిన ఆశయాలకు విరుద్ధమని మేము అనుకుంటున్నాం. ఎందువల్లంటే 3-4 తరగతి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 3-4-5 తరగతులు చదవాలంటే 2-3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ దీనివల్ల ఎవరైతే తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోని పరిస్థితులు ఉన్న విద్యార్థులు అయితే ఈ విద్య అందరినీ మాడిపండు అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇది చాలా దురదృష్టదాయకం. ఇది మేము వ్యతిరేకిస్తున్నాం మిత్రులారా. అంతేకాకుండా ట్రాన్స్ఫర్లు బదిలీ చట్టం తెచ్చామన్నారు, చాలా ఆనందదాయకమే. కానీ గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా 54 మంది ఉన్నత పాఠశాలలోని అదేవిధంగా 30 మంది విద్యార్థులు ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలలు ఉంటున్నారు. మా డిమాండ్స్ ఏంటంటే 1:20 విద్యార్థులు ఉండే విధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉండే విధంగా, అదేవిధంగా ఉన్నత పాఠశాల 1:40 విద్యార్థులు ఉండే విధంగా ఇవ్వమని కోరుతున్నాం. అదేవిధంగా ఈ చట్టం కూడా చాలా అసమర్థంగా ఉంది. సంఘ నాయకులు పిలుస్తున్నారు కానీ వారానికి ఒకసారి మీటింగ్ పెడుతున్నారు. కానీ సంఘ నాయకులు సూచనలు ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా ఏకపక్ష ధోరణితో ఈ అధికారులు వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఈ వ్యవస్థలో ఉన్న అధికారులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాకుండా ఏ పాఠశాల ఎక్కడ ఉన్నది, ఏ పాఠశాలని అప్గ్రేడ్ చేశారు అనేది ఇప్పటికొచ్చి పూర్తిగా బయటికి రాకుండా ఈ అధికారులు వ్యవహరిస్తున్నారు. మన విద్యా హక్కు చట్టానికి పూర్తి విరుద్ధంగా మేము భావిస్తున్నాం. అందువల్ల మేము ధర్నా చేపట్టడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే ప్రతి విద్యార్థికి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రతి విద్యార్థికి కూడా విద్య అందాలి. అదేవిధంగా హై స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా వెసులుబాటు కల్పించి 1:67 విద్యార్థుల నిష్పత్తి కాకుండా 1:54 విద్యార్థుల నిష్పత్తి కాకుండా 1:40 విద్యార్థుల నిష్పత్తిగా ఉండాలి. బదిలీలో అసంబద్ధత కారణంగా మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి మీటింగులు వారానికి ఒకసారి వేసి సంఘాలతో మాట్లాడి ఈ అన్నింటినీ మీకు అనుగుణంగా మారుస్తామని చర్చలు జరుపుతూ ఉంది. కానీ చర్చలు ఏమి సఫలం కావడం లేదు, విఫలమవుతూ ఉన్నాయి. కాబట్టి మాకు ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు రేషనలైజేషన్ పేరుతో చాలా పోస్టులు తీసేస్తూ ఉన్నారు, చాలా ఉన్నాయి. అవి అలా కాకుండా ప్రాథమిక పాఠశాలలో 1:20 ఉండేలాగా, అలాగే ఫౌండేషన్ స్కూల్ రద్దు చేసేలాగా ఫౌండేషన్ స్కూల్స్ అసలు వద్దు, అన్ని బీపీఎస్ స్కూల్ గాను అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ ఇచ్చింది గవర్నమెంట్, చాలా ఆనందదాయకం. మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండేలాగా, మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేలాగా, అలాగే బదిలీలు మాన్యువల్గా జరిగే విధంగాను. ఆన్లైన్ అయితే ఎక్కడెక్కడో టీచర్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. దాని కారణంగా మాకు న్యాయం జరగడం లేదు. అలాగే ఖాళీలు అన్నీ చూపించే విధంగానే అన్ని ఖాళీలు చూపించాలి ఆ విధంగాను. అలాగే హై స్కూల్లో 1:45 తర్వాత వేరే సెక్షన్ ఏర్పాటు చేయడం గాను, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సమాంతరంగా ఉండేలాగా ఈ డిమాండ్ల మీద మేము ఈరోజు ఈ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లా కార్యాలయాల్లో ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మా డిమాండ్స్ని ఒప్పుకుంటే ఇప్పటికైనా మాన్యువల్ పద్ధతిలోని, అలాగే మేము ఇచ్చే 8 డిమాండ్స్ని ఒప్పుకోకపోతే తర్వాత రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా ఈ ధర్నాను కొనసాగించే విధంగా ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ తమ డిమాండ్ను పరిష్కరించాలని ఏపీ ఎంసీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద చేస్తున్న నిరవధిక నిరసనలు 15వ రోజుకు చేరాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్లపై వెళ్తున్న వారి వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రమ్య, సైని, మౌనిక మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక నిరసన కార్యక్రమాలు చేస్తున్నా సరే ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. దీంతో తాము భిక్షాటన చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేశామని తెలిపారు. నమస్తే సార్, నా పేరు షైని మోనిక. నేను కరపమండలో నడుదురు 2 HWCలో CHOగా పనిచేస్తున్నాను. 4 సంవత్సరాలు పూర్తయిందండి నేను ఉద్యోగంలో చేరి. సార్ మాకు BSc నర్సింగ్ డిగ్రీ కోర్సుని గుర్తించి గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే పోస్ట్ను బట్టి ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మేము 15 రోజులుగా సమ్మె చేస్తున్నామండి.
ఎందుకంటే మాకు 6 సంవత్సరాలు అయినా సరే మా సీనియర్స్ని రెగ్యులర్ చేయలేదండి. అలాగే మాకు రీసెంట్గా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఆపేశారండి 1.5 year నుంచి. అది మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాము. అలాగే NHM ఉద్యోగులందరికీ కూడా రీసెంట్గానే 23% హైక్ని ఇచ్చారు. అందులో CHOs మాత్రమే ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది సార్. అది మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాము. అలాగే పెండింగ్ బకాయిలు ఎన్నో ఉన్నాయి సార్. రెంట్లని, ఎలక్ట్రిసిటీ బిల్స్ అని, అలాగే ఈవెన్ ఈ మంత్ శాలరీ కూడా మాకు పడలేదండి. సో ఇన్సెంటివ్స్ కూడా మాకు లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ రావట్లేదు సార్. సో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించవలసింది కోరుతున్నాము. అది కాకుండా ఈరోజు 15వ రోజు సమ్మెలో మేము పాల్గొన్నాం సార్. ఇందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డేని పురస్కరించుకొని మేము భిక్షాటన కూడా చేయడం జరిగింది సార్. మాకు ఇన్ని రోజులుగా మేము నిరసన తెలియచేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, ఏ విధంగా మేము ఎన్నో విధాలుగా ధర్నాలు తెలియచేస్తున్నా సరే ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించలేదు సార్. దయచేసి మమ్మల్ని CHOలుగా మీరే మమ్మల్ని గుర్తించి మాకు ప్రత్యేకత ఇచ్చారు. అలాగే మా డిమాండ్లు కూడా మీరు మాకు గుర్తించి వెంటనే కన్సిడర్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. విద్యా సంస్థలకు సెలవులు కావడంతో దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య దర్శనానికి భక్తులు రద్దీ పెరిగింది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేవస్థానం అధికారులు కేవలం పడమర మెట్ల నుంచి అన్నదాన సత్రం వరకే కార్పెట్లు ఏర్పాట్లు చేయడం గమనార్హం. దీంతో ప్రసాదాల కౌంటర్ నుంచి అన్నదాత సత్రం పడమర మెట్లు వైపుగా నడుచుకుంటూ వెళ్లాలి అంటే కాలిబాట నిప్పురవ్వలు కక్కుతూ ఉండటంతో భక్తులు లపోదీపమంటూ అవస్థలు పడుతున్నారు. ఇక వృద్ధులు చిన్నారుల కష్టాలు చెప్పనవసరం లేదు. తక్షణమే దేవస్థానం అధికారులు స్పందించి ఎండల నుంచి ఉపశమనం కోసం కార్పెట్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ అధికారులు భక్తుల సౌకర్యార్థం కార్పెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. కాళ్ళంచి నుంచి వచ్చామండి. మేము గుడి నుంచి పైనుంచి కిందికి వచ్చే మార్గంలో మొత్తం నడిచే కాలిబాట మొత్తం వేడిగా ఉంటుంది. దానికి కొంచెం కార్పెట్లు ఏమన్నా ఏర్పాటు చేస్తారేమోనని అనుకుంటున్నాం. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు, మిర్చి రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు కలెక్టర్ కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు రాజశేఖర్, ప్రభాకర రెడ్డి, టి రామచంద్రుడు మాట్లాడుతూ గోడౌన్లు ఖాళీ లేవన్న నేపంతో బాగున్న పొగాకును కూడా కొనుగోలు చేయకుండా రైతులను 2-3 సార్లు వెనక్కి పంపేస్తున్నారని వాపోయారు. ఫలితంగా రవాణా ఖర్చు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల రైతులు ఇప్పటికే నష్టపోయారని వారు గుర్తు చేశారు. కంపెనీల వారు ముందుకొచ్చి రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. గత సంవత్సరం 15,000తో క్వింటాలు కొనుగోలు చేసినటువంటి కంపెనీలు పంటలు బాగానే ఉన్నాయని చెప్పి రైతులు అదనపు గుత్తను చెల్లించి వేలాది ఎకరాల గుత్తలకు తీసుకొని ఈరోజు కౌలు రైతులు పొగాకు నాటినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం పొగాకు ఒక రకంగా దిగుబడి వచ్చింది. మేము పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఎకరాకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము. ప్రభుత్వం మొత్తం కూడా ఇది కొనుగోలు చేస్తే మాకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడినటువంటి రైతులు ఈరోజు నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొంతమేరకు రైతుల దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేసి మాకు గత సంవత్సరం కన్నా ఎక్కువ తీసుకున్నాం, ఇక మాకు గోడౌన్స్ కూడా ఖాళీ లేవు అనేటువంటి సాకు చూపించి ఇంత బాగా ఉన్నటువంటి పొగాకును చూడండి, బంగారు కలర్ లో ఉన్నటువంటి ఇలాంటి పొగాకును కూడా రైతులను వెనక్కు పంపించి 1-4-5 సార్లు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా రైతులకు పెట్టించేటువంటి పరిస్థితి. ఒకవైపున వర్షాలు, అకాల వర్షాలు వీటికి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వెంటనే కొనుగోలు చేయించాలని కోరుతూ బూర్గంపాడు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని ఈ రోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ వివేక్ వెల్లడించారు. తన సిబ్బంది సహకారంతో తాను ప్రజలకు సర్టిఫికెట్లు జారీ, భూభారతికి సంబంధించిన సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా మట్టి, ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన తహసీల్దార్ కి స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. నేను ఈరోజు మన బూర్గంపాడులో జాయిన్ అయినా. నా పేరు వివేక్. తహసీల్దార్ గతంలో పాల్వంచలో చేసి ఇంతవరకు పాల్వంచలో చేసి ఇక్కడ ఈరోజు జాయిన్ కావడం జరిగింది. బూర్గంపాడులో మొదటి ప్రాధాన్యతగా
ముందు సర్టిఫికేట్లు ఏమున్నప్పటికీ కూడా మీ సేవ ఎటువంటి సర్టిఫికేట్లు కానీ క్యాస్ట్, రెసిడెన్స్, ఇన్కమ్, రకరకాల సర్టిఫికేట్లు, మీ సేవ సర్టిఫికేట్లు అన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేటట్టు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మా స్టాఫ్ అందరూ కూడా వితిన్ 2 డేస్లో కూడా క్లియర్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. అలాగే భూ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి. ఈ భూ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం అనేది ఈ జూన్ మొదటి వారంలో, అంటే డేట్ ఇంకా ఫిక్సప్ కాలేదు, ఆ ప్రభుత్వం ఇచ్చిన డేట్ షెడ్యూల్ ప్రకారంగా భూభారతిలో అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయ్యేట్లా మా స్టాఫ్ మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎటువంటి అంటే శాండ్ కానీ ఎటువంటి అక్రమ రవాణా కానీ అరికట్టడంలో మా స్టాఫ్ అందరూ కూడా నాతో పాటు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఎంఆర్పీఎస్ నాయకుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ మరణం తీరని లోటని ఉమ్మడి కోస్తా ఆంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్నా సుబ్బారావు మాదిగ అన్నారు. కాకినాడ రూరల్ అశోక్ నగర్ లో గల శ్యాంబాబు నివాసంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన జరిగే కొండేపూడి శ్యాంబాబు సంస్మరణ సభకు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. శ్యాంబాబు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 19వ తారీఖు మాత్రమే కృష్ణమారి గారు మొదట్లో మాకు ఎలా పంపించారు, ఆచరించున్న బంధాన్ని మీ పిల్లలకి, మీకు, మీరు మీ శ్యాంబాబు గారి ద్వారా మొత్తం కుటుంబానికి కృష్ణమారి గారు అంటే ఇప్పుడు ఉంటుందని నా సమావేశంలో ఆ రోజు మీతో మాట్లాడలేకపోయారు. రేపు పంపితే 19వ తారీఖున ఆయన వస్తున్నారు. మమ్మల్ని దూరంగా పంపించారు కానీ మీ పిల్లలు అందులో ఉంటాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుట్ట వద్ద గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిబెల్లి దివాకర్ రావు ఉత్సవాల్లో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనకు గిరి ప్రదక్షిణం అనేది దగ్గర ఎక్కడ లేదు. ఇక మళ్ళీ పోతే మనం ఎక్కడికి పోతున్నాం, అక్కడికి వెళ్ళే గిరి ప్రదక్షిణం చేస్తున్నాం. మరి మన ఊర్లో ఉన్న మన పర్వతము, మన వెంకటేశ్వర స్వామి మనకు స్వయంభూగా వెలిసిండు కనుక తప్పనిసరిగా ప్రతి పౌర్ణమి నాడు 8:15 గిరి ప్రదక్షిణం. ఇక ఆ సమయంలో మార్పు ఉండదు. అది వర్షం పడని, ఎండ కొట్టనది ఏదన్నా కానీ ఆ సమయంలోనే గిరి ప్రదక్షిణ. ఎవరున్నా లేకున్నా ఒక్కరున్నా కానీ ఆ ప్రదక్షిణం ఆగదు. కనుక మనవంతు కూడా మనము ఎక్కడికో వెళ్ళి చేసే ప్రదక్షిణం ఇక్కడ చేస్తే మనకు కూడా చాలా సంతోషము, భగవంతుని అనుగ్రహము. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మనకు తెలియదు, ఇన్ని రోజులు మనం రాలేదు కనుక తెలియదు. కానీ చాలామంది సంతానం లేని వారికి సంతానం కలిగింది. అంతేకాకుండా కోరినటువంటి కోరికలన్నీ నెరవేర్చేటువంటి స్వామి మన స్వామి. కనుక ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి చక్కగా ఇక్కడ దేవాలయం, ఎందుకంటే మన ఊరికి లక్షడిపేటలో ఇంతో అంత మనం భక్తిగా మంచిగా ఉంటున్నామంటే 2 కారణాలు. ఈశాన్యంలో ఇటుకాల చెరువు, నైరుతి భాగం లోపల స్వామివారి గుట్ట. నైరుతి ఎత్తు ఉండాలి, ఈశాన్యం జలం ఉండాలి. ఇవి 2 ఏ గ్రామానికి ఉంటే ఆ గ్రామంలో చక్కగా ఉంటుంది అని స్వామివారు స్వయంభూగా మనకు నైరుతి దిశలో గుట్టపైన స్వామివారు వెలిశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.